హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేపర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి లాస్ట్ డే స్ట్రాటజీ అంటే లాస్ట్ డేస్ ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి, ఈ టైంలో ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తే మనం ఎక్కువ గెయిన్ కాగలం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ 28 నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు, ఓకే, సో ఏప్రిల్ వరకు మనకి ఎగ్జామ్స్ ఉంటాయని మాత్రం మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కొంతమందికి డిసెంబర్ మంత్లో జరిగితే కొంతమందికి ఏప్రిల్లో జరుగుతాయి. ఓకే, సో ఇది కూడా ఎలా ఉంటుంది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉంటుంది. ఓకే, సో మీకు మ్యాక్సిమం తెలుస్తుంది మీ నేమ్స్ని బట్టి. ఓకే, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని బట్టి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీకు అర్థమైపోతుంది మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడో. మనకు ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ వచ్చినప్పుడు తెలిసిపోద్ది మనకి మన ఎగ్జామ్ ఏ టైంలో రాబోతుంది అనేది. ఓకే, సో ఎస్ఎస్సీలో అయితేనే ఇనిషియల్ ప్రకారం అంటే మన ఇంటి పేరు ఉంటుంది కదా, ఇంటి పేరు ఇనిషియల్ ప్రకారం ఇస్తున్నారు. కానీ రైల్వేలో మాత్రం మన నేమ్ ప్రకారం ఇస్తారని మాత్రం నాకు ఒకైతే ఐడియా ఉంది. సో లాస్ట్ టైం నాకైతే అలానే జరిగింది. సో మన నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్ ప్రకారం రైల్వేస్లో వస్తుంది. ఎస్ఎస్సీలో అయితేనే ఇనీషియల్. ఓకే, సో మన ఇనీషియల్ అంటే సర్నేమ్ ఉంటుంది కదా మనకి. ఓకే, సో సర్నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుందని అయితే ఐడియా ఉంది. సో దాన్ని బట్టి మీరు ఒక ఐడియా అయితే పెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఒక ఐడియా ఉంచుకోండి. ముందే డిసెంబర్ 28కి ప్రిపేర్ అయ్యి ఉండండి. సో దాంతోపాటు ఇది కూడా పెట్టుకోండి, ఎందుకంటే డిసప్పాయింట్ కాకుండా. ఓకే, సో ఒకవేళ మీ నేమ్ లాస్ట్కి మీ నేమ్ జెడ్తో స్టార్ట్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు లక్కీ అన్నట్టు, మీకు ఏప్రిల్లో జరుగుతుంది ఎగ్జామ్ కాబట్టి మీకు చాలా టైం ఉంటుంది ప్రిపేర్ కానీ. మీ నేమ్ ఒకవేళ ఏతో స్టార్ట్ అయితే మ్యాక్సిమం డిసెంబర్లో కానీ జనవరిలో కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదొకటి మైండ్లో పెట్టుకోండి మీరు అంతే. సో దాన్ని బట్టి మీరు చదవద్దని కాదు, జస్ట్ కొంచెం కేర్ఫుల్గా ఉండొచ్చు మీరు. ఓకే, సో డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి దీని తర్వాత. ఓకే, సో అదొకటి. ఎందుకంటే మీరు భయపడకుండా ఉండడానికి మీకు మాత్రం చెప్పాను. అంటే తొందర ఆల్ఫాబెటికల్లో మీరు ముందుర్రు అనుకోండి కొంచెం తొందరగా చదువుకోవచ్చు, లేటుర్రు అనుకోండి కొంచెం ఇంకెక్కువ ప్లాన్ చేసుకొని ఎక్కువ మార్క్స్కి ప్లాన్ చేసుకోవచ్చు అని మీకు చెప్పిన. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆల్రెడీ మనకి డిసెంబర్ 28 నుంచి స్టార్ట్ అయితే అని తెలిసింది కాబట్టి సో ప్రజెంట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా. సో ఈ 2020 కరెంట్ అఫైర్స్ అన్నీ, ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం రివిజన్ చేయాలి. మీరు ఇంతకుముందు చదివితేనే రివిజన్ చేయండి, చదవకపోతే ఇప్పుడు చదువుకోండి. కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డైలీ ఒక 2 అవర్స్ చదవండి. సో ఈ 2 అవర్స్ ఇది చదవకుండా మాత్రం మీరు ఉండొద్దు. ఓకే, సో 2 అవర్స్ మాత్రం పక్కా చదవాల్సిందే. ఇది పక్కా మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా చేయాల్సిన పని అయితే ఇది. మీకు మ్యాక్సిమం మార్క్స్ రావాలంటే జిఎస్ సెక్షన్లో ఇదైతే ఖచ్చితంగా చేయాలి. కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. మీరు కావాలంటే చూసుకోండి, ఆల్మోస్ట్ 10 to 12 మార్క్స్ వస్తాయి. ఓకే, సో 10 to 12 మార్క్స్ అంటే తక్కువ మార్క్స్ ఏం కాదు. సో అందుకోసమే కరెంట్ అఫైర్స్ మాత్రం స్టాటిక్ జీకేని అస్సలు మిస్ చేయొద్దు మీరు. ఓకే, ఇది మర్చిపోవద్దు ఎవరైనా సరే. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో సిబిటీ 1లో మంచి మార్క్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పని ఇదే. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత డైలీ అట్లీస్ట్ ఒక మార్క్ టెస్ట్ రాయాలి. ఓకే, సో డైలీ ఒక మార్క్ టెస్ట్ మాత్రం 100% రాయాల్సిందే. మార్క్ టెస్ట్ రాసిన వాళ్ళకే మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, ఇది మాత్రం పక్కా. ఎందుకంటే మనకు జరిగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మీకు 100% మార్క్ టెస్ట్ గురించి ఐడియా ఉండాలి. ఓకే, సో మార్క్ టెస్ట్ రాయడమే కాదు, మార్క్ టెస్ట్ అనాలిసిస్ కూడా మనకు తెలియాలి. అంటే ఇప్పుడు మీరు మార్క్ టెస్ట్ రాస్తారా, సో మార్క్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ఏ సెక్షన్లో తప్పున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్థమెటిక్ అంటే మార్క్ టెస్ట్ రాసిన మ్యాథ్స్లో నాకు టాప్ 10 లాస్ట్లో ఒక మోడల్ రాలేదు అనుకోండి, ఆ మోడల్ని మనం ఏమంటే కవర్ చేసుకోవాలంటే దాన్ని ఏమంటే మనం ఇంతకుముందు చదువుకున్నదైనా లేదా ఆ మోడల్ మీరు నేర్చుకోలేదనుకో ఆ మోడల్ మళ్ళీ నేర్చుకోండి. ఐదర్ యూట్యూబ్లో కానీ ఏదైనా బుక్లో కానీ ఆ టైప్ ఆఫ్ మోడల్ సెర్చ్ చేయండి, నేర్చుకోండి. అంతేగాని మార్క్ టెస్ట్ రాసిన ఏదో మార్క్స్ వచ్చినాయి అంటే అట్లా కాదు. మీరు ఫస్ట్ రాసిన మార్క్ టెస్ట్కి లాస్ట్ రాసిన మార్క్ టెస్ట్కి మీకు చాలా తేడా ఉండాలి. మీరు ఆల్మోస్ట్ మీ మార్క్స్ని కవర్ చేసుకోవాలి. ఓకే, సో 80% మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే, సో 80% మీరు టార్గెట్ పెట్టుకోండి, ఆల్మోస్ట్ 80 to 85. సో 80 to 85 పెట్టుకుంటే మీరు సిబిటీ 1లో మంచి మార్క్స్ వచ్చినట్టే, మీరు జాబ్ కొట్టడానికి రెడీగా ఉంటారు అన్నట్టు. ఓకే, సో 80 to 85% టార్గెట్ పెట్టుకోరు మీరు. ఒకవేళ టఫ్నెస్ పెరిగింది అనుకోండి పర్సంటేజ్ తగ్గుద్ది. అంతేగాని మనం టాప్లో ఉండాలి అంతే. 80 to 85% మనం టార్గెట్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ టాప్లోకి వచ్చేస్తాం కాబట్టి సో మీరు రాసే ప్రతి మార్క్ టెస్ట్లో 80 to 85% మార్క్స్ వస్తూనే రాలేదు చూడండి. అండ్ ఎక్కడెక్కడైతే మనం మిస్టేక్స్ చేసినా మార్క్ టెస్ట్లో అన్నీ సెట్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఎవ్రీడే రాస్తూనే ఉండాలి. అయితే సో మీకు మార్క్ టెస్ట్ల కోసం అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మార్క్ టెస్ట్లు ఎక్కడ తీసుకోవాలని మీకు కొంచెం ఐడియా లేకుండా పోవచ్చు. సో నాకు తెలిసి నేనైతే ఒక మార్క్ టెస్ట్ చూశాను. సో 4G ఎడ్యుకేషన్ వెబ్సైట్ వాళ్ళది. సో 4G ఎడ్యుకేషన్ వెబ్సైట్లో చాలా బాగున్నాయి. తెలుగులో అయితే మాత్రం అల్టిమేట్. సో ఈ టైప్ ఆఫ్ మార్క్ టెస్ట్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో 50 మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, సో ఈ 50 మార్క్ టెస్టులు సో ఓవరాల్గా 50 మార్క్ టెస్ట్ల కాస్ట్ ఎంత ఉందంటే 250 రూపీస్ ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఛార్జ్ 12 రూపీస్ ఉంటుంది.
ఓకే. సో ముందే చెప్తున్నా, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత సో 250 రూపీస్ ఇది ఉంటుంది, 12 రూపీస్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు దీంట్లో డిస్కౌంట్ కావాలంటే సో మన ఛానల్ ఏముంది కదా, నేర్పరి. ఓకే. సో ఎగ్జాక్ట్గా స్పెల్లింగ్ చూడండి, NERPARI. ఓకే. సో నేర్పరిని టైప్ చేస్తే మీకు 10 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే. సో 10 రూపీస్ అంటే ఆల్మోస్ట్ మీకు ప్రాసెసింగ్ ఛార్జ్ పోతుంది. ఒకవేళ మీకు డిస్కౌంట్ కావాలనుకుంటే అక్కడ అప్లై కూపన్ ఉంటుంది, అప్లై కూపన్ దగ్గర నేర్పరి కొట్టిరు అనుకోండి, సో మీకు డిస్కౌంట్ వస్తుంది. ఈ ప్రాసెసింగ్ ఛార్జ్ ప్లేస్లో అది పోతుంది. 250 రూపీస్కి 50 మార్క్ టెస్ట్లు అంటే ఈచ్ మార్క్ టెస్ట్ మీకు ఆల్మోస్ట్ 5 రూపీస్ పట్టినట్టే కదా. సో 5 రూపీస్కి ఒక మార్క్ టెస్ట్ అంటే మీకు చాలా తక్కువ కాస్ట్ అన్నట్టే. ఓకే. సో మీరే చూడండి, 5 రూపీస్ అంటే మీకు ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ వస్తాయి. 5 రూపీస్కి 100 క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి విత్ ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. ఓకే. సో ఎవ్రీ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఒకవేళ మీకు ఆ మోడల్ తెలియకపోయినా ఎక్స్ప్లెనేషన్ చూసి మీరు నేర్చుకోవచ్చు. ఓకే. సో ఇది మాత్రం మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంది. సో నేను కూడా రాశాను ఒక 2-3. ఓకే. సో ఈరోజు ట్రయల్ మార్క్ టెస్ట్ ఉంటాయి 10 రూపీస్కి. సో నేను చూశాను, చాలా బాగున్నాయి. బాగాలేకుంటే నేనైతే మీకు సజెస్ట్ అయితే చేయను. ఇవే కాదు, ఇంకా వేరే వేరే మార్క్ టెస్ట్లు ఉన్నాయి, అవి చాలా కాస్ట్ ఉన్నాయి. మీకు 250కి ఇంత మంచి మార్క్ టెస్ట్లు దొరకడం మీ అదృష్టం. సో ఇవి బైలింగ్వల్, తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. ఓకే. సో ఇది మాత్రం మర్చిపోకండి, తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఒకవేళ మీకు ఇవి బాగున్నాయా బాగాలేవని తెలుసుకోవాలనుకుంటే మనకు 10 రూపీస్ పెడితే ట్రయల్ మార్క్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఓకే. సో 10 రూపీస్, ఇంకొక 3 రూపీస్ కన్వీనియన్స్ ఫీ ఉంటుంది. 13 రూపీస్ మీరు పే చేసారు అనుకోండి, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది నాకు సెట్ అయిద్దా సెట్ కాదా, నాకు యూజ్ అవుతా యూజ్ కాదా అని మీరు అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక 2 ఏమంటారు వాటిని, మోడల్ అంటారు. ఓకే. సో మోడల్ మార్క్ టెస్ట్లో ఒక 2 ఉన్నాయి. సో అవి చూడండి, అవి నచ్చితేనే మీరు ఇది పర్చేస్ చేయండి. ఓకే. సో నాకు తెలిసేది ఇవి మాత్రం అయితే చాలా బాగున్నాయి, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ మార్క్ టెస్ట్లు తీసుకొని మీరు రాస్తారు కదా. సో మార్క్ టెస్ట్ రాసిన తర్వాత ప్రతి మార్క్ టెస్ట్ని మీరు ఏం చేయండి అంటే అనలైజ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మార్క్ టెస్ట్ 1 రాసినాం మనం. ఓకే. సో ఒక మార్క్ టెస్ట్ రాసినాం, ఈరోజు ఒక మార్క్ టెస్ట్ రాసిన తర్వాత ఇప్పుడు అందులో మెయిన్ మనకి ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ కదా. ఓకే. సో ఒకవేళ మీరు జిఎస్ ప్రిపేర్ కాలేదనుకో, ఒక 1 అవర్ జిఎస్కి పెట్టుకోండి ఏదైనా. ఈరోజు 1 అవర్ ఫిజిక్స్, రేపు 1 అవర్ కెమిస్ట్రీ అట్లా పెట్టుకోండి. సో నెక్స్ట్ మెయిన్ మనకి అర్థమెటిక్ రీజనింగే కదా, లేదా మ్యాథ్స్ రీజనింగ్. ఓకే. సో అర్థమెటిక్ రీజనింగ్ మార్క్ టెస్ట్ రాసిన తర్వాత మీరు అర్థమెటిక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ క్వశ్చన్ మీకు రాలేదు, ఈ మోడల్ క్వశ్చన్ ఏమంటే నేర్చుకోండి. ఈ మార్క్ టెస్ట్ 1లో రాంది ఏమంటే మీకు రాని మోడల్స్ ఏమైనా ఉంటే అవి నేర్చుకోవాలి, లేదా మీకు రాని టాపిక్స్ ఉండొచ్చు. అంటే కొన్ని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు వదిలేస్తాం, అప్పుడు మీకు తెలుస్తుంది మార్క్ టెస్ట్ రాసినప్పుడు. ఖచ్చితంగా మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటేనే మీరు మార్క్ టెస్ట్ రాసిన దానికి యూజ్ ఉంటుంది, లేకుంటే మార్క్ టెస్ట్ రాసినా వేస్టే. మార్క్ టెస్ట్ రాయడం ఎందుకంటే మనం ఎందులో వీక్ ఉన్నామో తెలుసుకొని దాన్ని మనం సరి చేసుకోవడం కోసం. ఓకే. సో అందుకోసం మార్క్ టెస్ట్ రాయాలి, అంతే తప్ప మార్క్ టెస్ట్ రాస్తే మార్కులు పెరుగుతాయంటే ఊరికనే పెరగవు. సో వాటిని మనం సరి చేసుకోవాలి, మన మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోవాలి. రీజనింగ్ కూడా అంతే సేమ్. కొన్ని టాపిక్స్ మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం చదివేటప్పుడు, అవి మనకు తెలియక కొంచెం ఏముందిలే తర్వాత చదువుదాంలే అని కొంచెం ఇగ్నోర్ చేస్తాం. కాబట్టి ఆ ఇగ్నోర్ అయిన టాపిక్స్ మొత్తం కవర్ చేయాలి. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మీరు ఏమైనా టాపిక్స్ మార్క్ టెస్ట్ రాసేటప్పుడు తెలుస్తుంది మీకు, ఏమైనా టాపిక్స్ మిస్ అవుతుంది అనుకుంటాగానే వెంటనే మళ్ళీ ఆ టాపిక్ని మళ్ళీ ఆ రోజు ఏమంటే ఈరోజు మార్క్ టెస్ట్ రాసినా ఆ రోజు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో డైలీ ఒక మార్క్ టెస్ట్, వీలుంటే 2 రాయండి, తప్పే ఉంది. వీలుంటే 2 కూడా రాసుకోవచ్చు, అది మన ఇష్టం. సో డైలీ ఒకటైతే పక్కా రాయాలి. ఒకవేళ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలనుకుంటే అడ్డా 247 ఉంది, అందులో ఫ్రీగా ఉంటాయి. ప్రాక్టీస్, ఓన్లీ ఫర్ ప్రాక్టీస్. మార్క్ టెస్ట్ అంటే మనకు ఎగ్జాక్ట్ 100 మార్క్స్కి రాయాలి కాబట్టి సో ఇవి రాయండి. మనకి ఆ అడ్డా 247 ఏంటంటే జస్ట్ ఓన్లీ మనకి ప్రాక్టీస్ కోసం ఉంటాయి. 15 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. అది మీ ఇష్టం, అది మీ చాయిస్. ఓకే. సో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మార్క్ టెస్ట్లు రాయాల్సిందే. సో మీరు ఎంత బాగా ఎన్ని మార్క్ టెస్ట్లు రాసి ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే మీకు అన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు మ్యాక్సిమం ఎట్లుంటుందంటే మీరు మార్క్ టెస్ట్ రాసినప్పుడు మీకు ఎన్నైతే మార్క్స్ వస్తాయో ఎగ్జామ్లో ఆల్మోస్ట్ అవే మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ దాంట్లో ఒక 70 వచ్చినాయి అనుకోండి. ఓకే. సో లాస్ట్కు మీరు ఇంప్రూవ్ చేసుకొని ఒక 80-85కి పోయినావు అనుకోండి, ఆల్మోస్ట్ 70-85కి యావరేజ్ ఒక 78 అట్లా వచ్చే ఛాన్స్ ఉంది మీకు మార్క్స్. ఓకే. సో ఖచ్చితంగా మీకు మార్క్ టెస్ట్ని బేస్ చేసుకొని మీకు మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఈజీగా వస్తే ఒక 2 మార్క్స్ ఎక్కువ వస్తాయి, టఫ్గా వస్తే ఇంకో 2 మార్క్స్ తక్కువ వస్తాయి, అంతే తప్ప అంతకు మించి వేరే ఏముండదు. అందుకే మార్క్ టెస్టులు రాస్తే మీరు ఆల్మోస్ట్ తెలిసిపోతాయి మీరు కాంపిటీషన్లో ఎక్కడున్నారో. ఓకే. సో అందుకే మ్యాక్సిమం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, మార్క్ టెస్టులు పర్చేస్ చేయండి, రాయండి. ఓకే. సో మీరు ఎన్ని మార్క్ టెస్టులు రాస్తే మీకు అంత యూజు, రాయడమే కాదు అనాలిసిస్ అన్నట్టు. ఓకే. సో ఆ మార్క్ టెస్ట్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. నాకు వీలుంటే ఆ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే. సో వాట్సాప్ చేయండి, నా నెంబర్ తెలుసుగా మీకు, వాట్సాప్ నెంబర్ 98491
6947. ఒకవేళ మీకు ఆ క్వెషన్స్ డౌట్ ఉన్నాయనుకోండి, ఓకే. సో, డౌట్ ఉన్న అందులో ఉన్న కాన్సెప్ట్ మీకెక్కడ దొరకకపోయినా అట్‌లీస్ట్ నేను క్లూ అన్నా ఇస్తా. అంటే నాకు చెప్పడానికి టైం లేకపోయినా పలానా పలానా దాంట్లో ఈ టాపిక్ దొరుకుద్ది. అందులో సెర్చ్ చేయండి అని. లేదా జామెట్రీ అయితే జామెట్రీ. మీకు తెలియకపోవచ్చు. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇది దేంట్లో ఉందనేది. ఓకే. సో, దాని గురించి అట్‌లీస్ట్ మీకు క్లూ ఇస్తా. దాన్ని బట్టి మీరు సెర్చ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే. సో, ఈ మార్క్ టెస్ట్ రాస్తే మీకేమన్నా డౌట్ ఉంటే చెప్పినా కదా! స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేయండి. ఓకే. సో, థాంక్ యూ. మాక్సిమం మీరైతే ఈ మార్క్ టెస్ట్ అనే కాదు. సో, నేను సజెస్ట్ చేసిందనే కాదు. మీకేదైనా నచ్చితే, మీకింత తక్కువ కాస్ట్‌లో వేరేదేదైనా వచ్చినా అదే పర్చేస్ చేయండి. ఓకే. సో, ఇదైతే బాగుంది. కాస్ట్ కూడా బాగుంది కాబట్టి నేనిది సజెస్ట్ చేసిన. ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.